నీ ముద్దుల కొడుకు ఈ రాష్ట్ర యువనేతని పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో భాగంగా 186వ రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మన మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే పూర్తిగా బయోమెడికల్ కాస్త ప్రారంభిస్తామని చెప్పని అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏఐసీలో ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఆ జీవో రద్దు చేయకపోవడమే కాకుండా మాకు కళాశాల అవసరం చెప్పని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సగం నిర్మాణంలో పూర్తిగా 60%, 70% నిర్మాణ పనులైనటువంటి కళాశాలను కూడా మాకు అవసరం లేదు, మేము ప్రైవేట్ పరం చేస్తాం, మా మంత్రి నారాయణకి ఇచ్చుకుంటాం, లేదా మా భాష్య రామకృష్ణకి ఇచ్చుకుంటాం, సింగపూర్కి ఇచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ భూముల్ని, మెడికల్ కళాశాల ఎకరాలని లీజుకి రూపాయికి ₹2 అమ్ముకుంటూ విద్యార్థులకు ఎంబీబీఎస్ దూరం చేస్తా ఉన్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రైవేటీకరణ చేయడంలో నీ వాటా ఎంత, నీ కొడుకు వాటా ఎంతో తేల్చాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళిత